వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మమతకు మద్దతుగా ఉండేటువంటి ముగ్గురు అధికారులపైన వేటు వేశారు. 2024లో సంచలనం రేపినటువంటి ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలతో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లను సస్పెండ్ చేశారు. కోల్కతా మాజీ సిపి వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆర్జీకర్ హాస్పిటల్లో వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించి బెంగాల్ వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీ సర్కారులో పూర్తి స్థాయిలో నిందితులను రక్షించేటువంటి ప్రక్రియ చేపట్టారు. నిందితులకు రక్షణగా అప్పటి ప్రభుత్వం ఉంది అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా ఆరోపణ వచ్చినటువంటి విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి మమతా బెనర్జీకి మద్దతుగా ఉండేటువంటి ముగ్గురు అధికారులపైన వేటు వేశారు. 2024లో సంచలనం రేపింది వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా. ఆర్జీకర్ వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించి కూడా బెంగాల్ ప్రభుత్వం పైన, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమికి ఆర్జీకర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఘటన కూడా కీలకంగా కారణంగా మారింది. మేము అధికారంలోకి వస్తే ఆర్జీకర్ హాస్పిటల్ ఘటనకి సంబంధించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని గతంలోనే బీజేపీ ప్రకటించింది. తాజాగా బీజేపీ అధికారంలోకి వచ్చాక వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపైన వేటు వేశారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలతో సస్పెండ్ చేయడం జరిగింది. కోల్కతా మాజీ సిపి వినీత్ గోయల్ తో పాటుగా మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు సీఎం సువేందు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందించే ముందు ఒక్కసారి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కి సంబంధించి వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాన్ని ఓసారి చూద్దాం. ঠিক আছে, আমরা আরো অনেকগুলো মেজার নেব। আমরা আজকে তিনজন আইপিএস কে সাসপেন্ড করছি। মিস্টার বিনীত গোয়েল, উনি এখন এডিজি রয়েছেন আইবিতে, আর আরো দুজন আইপিএস শ্রীমতী ইন্দিরা মুখার্জি এবং শ্রী অভিষেক গুপ্তা, এই তিনজনকে আমরা আজকে সাসপেন্ড করলাম এবং এইচএস এর গাইডেন্সে, সিএস এর গাইডেন্সে এইচএস অ্যাজ পার দ্য রুলস যা আছে ক্যাডার রুল, সেটা মেনে ডিপার্টমেন্টাল ইনকোয়ারি এবং প্রসিডিংস স্টার্ট করবে। మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం మరింత సమాచారం. మల్లికార్జున్ చెప్పండి, వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు ఆర్జీకర్ హాస్పిటల్ ఘటనకు సంబంధించి. పూర్తి అప్డేట్స్ ఏంటి? 2024లో కూడా సంచలనం రేపినటువంటి ఆర్జీకర్ వైద్యురాలు, అంటే డ్యూటీకి వచ్చినటువంటి వైద్యురాలు పైన కూడా అత్యాచారం చేసి ఆ విధంగా హత్య చేసినటువంటి సందర్భాలు చేశాం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం పైన కూడా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసినటువంటి బెంగాల్ సీఎం సువేందు అధికారి ఈ అంశం పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే దర్యాప్తులో అప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కూడా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పైన కూడా ఆయన సస్పెండ్ చేశారని చెప్పవచ్చు. కోల్కతా మాజీ సిపి వినీత్ గోయల్ తో పాటుగా మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అదేవిధంగా అభిషేక్ గుప్తాల పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బెంగాల్ సీఎం గా ఉన్నటువంటి మమతకు కూడా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులే మద్దతు తెలిపారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే నైట్ డ్యూటీకి వచ్చినటువంటి ఆర్జీకర్ హాస్పిటల్లో నైట్ డ్యూటీకి వచ్చినటువంటి వైద్యురాలి పైన కూడా అత్యాచారమే చేయడమే కాకుండా అత్యంత పాశవికంగా కూడా హత్య చేసినటువంటి సంఘటన మనం చూసాం. దేశమంతా కూడా ఈ సంఘటన పైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహ విషయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆర్జీకర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తో పాటుగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పేసి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఈ అంశం పైన పోరాటాలు చేసిందని చెప్పొచ్చు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సంచలనంగా బెంగాల్ సీఎం గా ఉన్నటువంటి సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి పూర్తి స్థాయిలో గతంలో మమతా బెనర్జీ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వైద్యురాలకి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఏదైతే అసలు దోషులు తప్పించుకున్నారన్నది ఈయన అభిప్రాయము. ఎవరో ఏదైతే అమాయకుల నిధులు ఎరికిచ్చేసి అసలు దోషులు తప్పించినటువంటి ప్రక్రియ జరిగింది అని చెప్పేసి కూడా సువేందు అధికారి
ఆలోచన చేస్తామని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ముఖ్యంగా అధికారులు ఈ అంశం పైన కూడా నిర్లక్ష్యం వహించారనే కారణం చేత కూడా ఈ రోజు ముగ్గురు ప్రధానంగా అంటే పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వం దర్యాప్తును పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుంది. సో కావాలని నిందితులను రక్షిస్తుంది అనేది మాత్రం బీజేపీ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. సో దర్యాప్తులో పార్టిసిపేట్ చేసినటువంటి ఇతర అధికారులపైన కూడా విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వైద్యురాలు పూర్తి స్థాయిలో కూడా ఆమె నైట్ డ్యూటీకి వచ్చిన క్రమంలో కూడా ఆమె పైన అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడము, ఆ తర్వాత అత్యంత ఘోరంగా కూడా చంపినటువంటి సందర్భము దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏం జరుగుతోంది? పశ్చిమ బెంగాల్లో ఉన్నంత ఉత్కంఠ రేగింది. దేశమంతా కూడా ఏకమై ఆ వైద్యురాలు కోసం అండగా నిలబడినటువంటి పరిస్థితి, న్యాయం జరగాలని అందరూ కూడా కోరుకున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా విచారణ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఆర్జికర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కు సహకరించారో అతన్ని ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఈమె దోహదపడింది అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఈ అంశం పైన కూడా అట్లా వ్యవహరించకుండా ముఖ్యమంత్రి చెప్పినట్టే నడుచుకున్నారు. గత ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ఈ అధికారులు నిర్లక్ష్యం వహించారు. కేసులో కొన్ని ఆధారాలను తారుమారు చేసి అసలు దోషులను తప్పించి అమాయకులను ఇందులో ఎక్కించేటువంటి కార్యక్రమం చేశారు అన్నది ప్రధానంగా బీజేపీ యొక్క ఆరోపణ గతంలో. అయితే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్లతో పాటుగా ఇంకా కొంతమంది కూడా ఈ కేసులో నిర్లక్ష్యం వహించారు. అసలు దోషులు ఎవరు ఈ కోణంలో పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. దీనికి స్పెషల్ గా ఒక టీం ను కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచన కూడా సువేంద్ర అధికారి చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన సస్పెన్షన్ వేశారు. అయితే ఈ దర్యాప్తును మళ్ళీ కేసును రీఓపెన్ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఎవరైతే ఇంకా ఈ కేసులో ఎవరైతే ఈ వైద్యురాలి హత్య కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వారందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టేటువంటి కార్యక్రమం తీసుకుంటని చెప్పి ఇప్పటికే ఈ అంశం పైన కూడా మొదటి ప్రాధాన్యతగా మనం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక వైద్యురాల్ని అమాయకంగా అక్కడ డ్యూటీ చేసుకున్నటువంటి వైద్యురాల్ని కూడా అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడము, ఆ రకంగా క్రూరంగా హింసించి మరి చంపినటువంటి సందర్భాలు చూస్తాం. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎవరైతే దోషులు ఉంటారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాం. ఇక్కడ ఇందులో అధికారులు ఉన్నప్పటికీ లేదా మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ అంశం పైన సీరియస్ గా తీసుకుంటామని చెప్పేసి కూడా సువేంద్ర అధికారి ప్రకటన చేసినటువంటి పరిస్థితి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు సంచల్ నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీకి మద్దతుగా ఉండేటువంటి ముగ్గురు అధికారులపైన వేటు వేశారు. 2024లో సంచలనం రేపినటువంటి ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలతో ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. కోల్కతా మాజీ సిపి వినీత్ గోయల్ తో పాటుగా మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.